వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు వెబ్ టెక్నాలజీస్ వీడియోస్లో హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కంట్రోల్స్ ఇన్ ద ఫార్మ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ అసలు ఫార్మ్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. సో హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ టు కలెక్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజర్ ఇన్పుట్స్. అంటే యూజర్ యొక్క ఇన్పుట్ లైక్ అడ్రస్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, జెండర్, ఇంకా యూజర్కి సంబంధించిన ఇన్పుట్స్ ఏవైనా, లేకపోతే ఒక ఫైల్ అప్లోడింగ్ కానీ అలా యూజర్కి సంబంధించిన ఏదైనా ఇన్పుట్ని కలెక్ట్ చేయడానికి ఈ ఫార్మ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, సబ్మిట్ బటన్. అంటే ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనే ఇన్పుట్స్ కలెక్ట్ అవుతున్నాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ని కలెక్ట్ చేయడానికి ఈ హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ టు కలెక్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజర్ ఇన్పుట్స్. అవి ఏమవ్వచ్చు? ఆ యూజర్ ఇన్పుట్స్ ఈమెయిల్ అడ్రస్ అవ్వచ్చు, యూజర్ నేమ్ అవ్వచ్చు, పాస్వర్డ్ అవ్వచ్చు, ఫోన్ నెంబర్స్, క్రెడిట్ కార్డ్ నెంబర్స్, పాస్వర్డ్స్ ఏమైనా అవ్వచ్చు. సో ఫార్మ్స్ కంటైన్ ఎలిమెంట్స్ లైక్ ఇన్పుట్ బాక్స్, చెక్ బాక్స్, రేడియో బటన్, సబ్మిట్ బటన్స్, అలా చాలా ఉంటాయి. సో ఈ ఇన్పుట్ని ఎలా కలెక్ట్ చేసుకుంటాయి అంటే వీటిలన్నిటి ద్వారా. ఇన్పుట్ బాక్స్ అవ్వచ్చు, చెక్ బాక్స్ అవ్వచ్చు, రేడియో బటన్స్ అంటే ఏంటి అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఏం లేవు. సపోజ్ ఇన్పుట్ బటన్స్ అంటే ఇన్పుట్ బాక్స్ అంటే ఇలా, రేడియో బటన్స్ అంటే ఇలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం కదా అలా, లేకపోతే చెక్ బాక్సెస్ అంటే ఇలా ఉంటాయి. ఇందులోంచి మనం ఏదో ఒకటో రెండో సెలెక్ట్ చేసుకుంటాం. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ యూజ్ చేసుకుని ఇన్పుట్ డేటా అనేది కలెక్ట్ అవుతుంది. నెక్స్ట్, యూజర్స్ జనరల్లీ కంప్లీట్ ఏ ఫార్మ్ బై మోడిఫైయింగ్ ఇట్స్ కంట్రోల్స్ లైక్ ఎంటరింగ్ టెక్స్ట్ ఆర్ సెలెక్టింగ్ ఐటమ్స్ లైక్ దట్. అంటే ఒక బాక్స్ ఉందనుకోండి, దాంట్లో టెక్స్ట్ ఎంటర్ చేసి, లేకపోతే 2 or more ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, అందులో నుంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అలాగా ఉన్న ఆప్షన్స్ని మోడిఫై చేయడం ద్వారా యూజర్స్ ఫార్మ్స్ అనేవి కంప్లీట్ చేస్తారు. ఆ ఫార్మ్స్కి ఇన్పుట్స్ అనేవి ఇస్తారు. ఫార్మ్స్ ఆర్ సబ్మిటెడ్ టు ద వెబ్ బ్రౌజర్స్ ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్. ఈ ఫార్మ్స్లో ఇన్పుట్ కలెక్ట్ అవుతుంది కదా, ఆ ఇన్పుట్ ఏమవుతుంది? ఆ ఇన్పుట్ వెళ్ళి వెబ్ బ్రౌజర్స్కి సబ్మిట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ చేయడానికి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చామనుకోండి జీమెయిల్ ఓపెన్ చేయడానికి. సో ఈ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ వెబ్సైట్కి కనెక్ట్ అయ్యి, సపోజ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఓకే అనుకో, మన జీమెయిల్ ఓపెన్ అవుతుంది. అలాగా ఈ వెబ్ ఫార్మ్స్ అనేవి ఏమవుతాయి? వెబ్ సర్వర్స్ కనెక్ట్ అవుతాయి ఫర్దర్ నెక్స్ట్ స్టెప్స్ ప్రొసీడ్ చేయడానికి. సో ఇక్కడ ద ఫార్మ్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు క్రియేట్ ద హెచ్టిఎంఎల్ ఫార్మ్. సో ఇక్కడ ఏం ట్యాగ్ యూజ్ చేస్తాము? FORM ఫార్మ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాము. సో ఇది ఎగ్జాంపుల్ చూడండి. ఫామ్ లేబుల్, యూజర్ నేమ్, ఆ లేబుల్ యొక్క టైప్ ఏంటి? ఇన్పుట్ టైప్ ఏంటి? దాంట్లో ఏం ఎంటర్ చేస్తాం మనం? టెక్స్ట్. సో లేబుల్, యూజర్ నేమ్ అండ్ ఇన్పుట్ ఈస్ టెక్స్ట్. నెక్స్ట్ ఏమో పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాం. సో లేబుల్, పాస్వర్డ్, ఇన్పుట్ టైప్ వచ్చేసి పాస్వర్డ్, లేబుల్ ట్యాగ్ క్లోజింగ్. నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ బటన్. సో ఇన్పుట్ టైప్ ఏంటి? సబ్మిట్, వాల్యూ ఈక్వల్ టు సబ్మిట్. సో ఫామ్ ట్యాగ్ క్లోజింగ్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇలా ఫామ్ క్రియేట్ అవుతుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్, సబ్మిట్. సో యూజర్ నేమ్ టైప్ ఏమో టెక్స్ట్, పాస్వర్డ్ టైప్ ఏమో పాస్వర్డ్, సబ్మిట్ బటన్. సో మనం ఇందులో టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు, ఇందులో పాస్వర్డ్ ఎంటర్ చేయొచ్చు, నెక్స్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయొచ్చు. ఇలా ఫామ్స్ ఇన్పుట్ డేటాని కలెక్ట్ చేయడానికి ఫామ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. నెక్స్ట్, ఈ ఫామ్స్లో ఏమేమి యూజ్ చేస్తారు అంటే ఇన్పుట్ ఎలిమెంట్స్, టెక్స్ట్ ఫీల్డ్స్, పాస్వర్డ్ ఫీల్డ్స్, రేడియో బటన్స్, టిక్ బాక్సెస్, ఫిల్ సెలెక్ట్ బాక్స్, టెక్స్ట్ ఏరియా, సెలెక్ట్ బాక్సెస్, సబ్మిట్ అండ్ రీసెట్ బటన్స్, గ్రూపింగ్ ఫామ్ కంట్రోల్స్. ఇవన్నీ కూడా ఫామ్ కంట్రోల్స్ అంటారు. అంటే ఫామ్ని యూజ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అయ్యే ఆప్షన్స్ అన్నమాట. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటని మనం చూద్దాం. ఫస్ట్ ఇన్పుట్ ఎలిమెంట్ అంటే ఏంటో చూద్దాం. ఇన్పుట్ ఎలిమెంట్ అంటే ఇట్ అలోస్ టు స్పెసిఫై వేరియస్ టైప్ ఆఫ్ యూజర్ ఇన్పుట్ ఫీల్డ్స్ డిపెండింగ్ ఆన్ ద టైప్ అట్రిబ్యూట్. అంటే మనం లేబుల్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, ఆ
ఆ లేబుల్ ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటుంది అనేది ఈ ఇన్పుట్ ఎలిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ప్రతి లేబుల్కి మనం ఈ ఇన్పుట్ ఎలిమెంట్ అనేది స్పెసిఫై చేయాలి, ఏ టైప్ ఆఫ్ డేటాని తీసుకుంటుంది. సో దట్ ఇన్పుట్ ఎలిమెంట్ మేబీ కెన్ బి టెక్స్ట్ ఫీల్డ్, పాస్వర్డ్ ఫీల్డ్, ఏదైనా అవ్వచ్చు, చెక్ బాక్స్, రేడియో బటన్, అంటే ఎటువైపు మనం ఇచ్చే ఇన్పుట్ ఏ టైప్ ఉంటుంది అనేది ఈ ఇన్పుట్ ఎలిమెంట్లో మనం స్పెసిఫై చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసాము, యూజర్ నేమ్ లేబుల్ రాసాము, ఆ ఇన్పుట్ టైప్ ఏం రాసాము, టెక్స్ట్ రాసాము. ఇక్కడ పాస్వర్డ్ లేబుల్ రాసాము, దాని ఇన్పుట్ టైప్ ఏం రాసాము, సబ్మిట్ రాసాము. నెక్స్ట్ సబ్మిట్ బటన్ రాసాము, దాని ఇన్పుట్ టైప్ ఏం రాసాము, సబ్మిట్. అలా ఈ ఇన్పుట్ ఎలిమెంట్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటాని, ఇన్పుట్ డేటాని మనం సబ్మిట్ చేస్తున్నాం అనేది చెప్పడానికి ఇన్పుట్ ఎలిమెంట్ యూజ్ చేస్తారు.